హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీకు వంట చేసే టైం లేనప్పుడు కానీ లేదా బద్ధకంగా అనిపించినప్పుడు కానీ ఈ రెసిపీని చేసేయండి. 10 మినిట్స్లో క్విక్గా అయిపోతుందన్నమాట. అలానే సింపుల్గా కూడా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. సో లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పావు కిలో ఫ్రెష్గా ఉన్న దొండకాయల్ని తీసుకోండి. పండినవి కాకుండా పచ్చిగా ఉన్నవి తీసుకోండి. ఇప్పుడు వీటిని వాటర్లో వేసేసుకొని క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత నైఫ్తో వీటికి ఎండ్స్ వరకు కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కాకుండా పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఈ సైజులో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మొత్తం ఒక బౌల్లో వేసేసుకోండి. తర్వాత పావు కిలో దొండకాయలకి కారానికి తగినట్లుగా 10 వరకు మిర్చిని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా హాఫ్కి కట్ చేసుకొని అదే బౌల్లోకి వేసేసుకోండి. కారంగా ఉన్న మిర్చి అయితే 10 సరిపోతాయి అన్నమాట. లేదా కారం తక్కువగా ఉన్నట్లయితే 15 వరకు తీసేసుకోండి. ఇప్పుడు ఈ మిర్చి పీసెస్ని దొండకాయ పీసెస్ని మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులో పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసేసుకోండి. పెద్ద పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల కోర్స్గా వస్తుందన్నమాట. చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటే మెత్తగా గ్రైండ్ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పును కూడా వేసేసుకొని 3 నుంచి 4 ఎండుమిర్చిని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ తాలింపు గింజలన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2-3 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకోండి. కరివేపాకు వేగిన వెంటనే ఇప్పుడు ఇందులోకి పెద్ద ఆనియన్ని మీడియంగా తరుక్కుని వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆనియన్ కూడా పూర్తిగా వేగిపోయే వరకు ఫ్రై చేసేసుకోండి. ఆనియన్ మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న దొండకాయ పచ్చడిని వేసేసుకొని మొత్తం ఒకసారి గరిటెతో మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్ టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పచ్చడిని మగ్గించుకోవాలన్నమాట. అంటే ఈ పచ్చిమిర్చిలో దొండకాయలో ఉన్న పచ్చితనం అంతా పోయి సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. ఇంకా కలర్ కూడా చేంజ్ అవ్వాలి. అప్పటి వరకు ఈ పచ్చడిని మధ్య మధ్యలో కలతిప్పుకుంటూ మగ్గించుకోండి. ఇది ఎప్పుడైతే కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా అయిపోయినట్లు అనిపిస్తుందో ఆ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి అన్నంలోకి సర్వ్ చేసేసుకోండి. రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియచేయండి. మరెన్నో మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.